జీవన చేసిన కుట్రను తెలుసుకొని జీవనని చంప పగలగొట్టిన ఆనందిని అపార్థం చేసుకున్న చైతు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ ముగ్గులు వేస్తూ రివ్యూ అయితే చెప్పుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంది ఆదిత్యలను ఇక శశికాంత్ అయితే తన ఆవేదనని చెప్పడంతో శశికాంత్ మాటలు విని శశికాంత్ని బాధ పెట్టకూడదని సునంద ఆనందిని ఆదిత్యని తీసుకురావడానికి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆనంది ఆదిత్య సునంద రావడం చూసి ఎంతో ఆనందపడతారు. రే, ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది సునంద. నువ్వు అనుకున్నది సాధించావు, నీకు నువ్వుగా గుర్తింపు తెచ్చుకున్నావు, ఇంకా ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండకూడదు, పద వెళ్దామని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఆనంది ఆదిత్య ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఆనంది, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? మీ ఇద్దరిని కలిపి ఇంటికి రమ్మంటున్నాను అని సునంద అనడంతో అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఆనంది, ఇది నిజమా కల? అత్తయ్య గారు మన ఇద్దరిని ఇంటికి రమ్మంటున్నారని ఒకరికొకరు గెల్లుకొని మరి ఇది నిజమే అని ఆనందపడతారు. మొత్తానికి శశికాంత్ కోరిక మేరకి కొడుకు కోడల్ని తీసుకొని సునంద ఇంటికి వస్తుంది. అప్పటికి జీవన అత్తయ్య గారు ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారు అని అనుకుంటూనే ఉంటుంది. ఇంటికి వచ్చిన ఆనంది ఆదిత్యలకి జీవన చేతుల మీదుగానే హారతిచ్చి లోపలికైతే ఆహ్వానిస్తుంది సునంద. ఇక వాళ్ళ ఇంటికి వచ్చేసాక అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఇక శశికాంత్ అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నా మాట కాదనవని మరోసారి నిరూపించుకున్నావు సునంద. మనిషివి, కటువుగా ఉంటావు కానీ కోపంగా ఉంటావు కానీ నేనంటే నీకు చాలా ఇష్టం. ఈరోజు నేను అడిగానని నా కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకొచ్చావు. ఐ లవ్ యూ సునంద అంటూ ఇక ఎంతో ఆనందంగా ఉంటాడు శశికాంత్. మీకు ముఖంలో ఎప్పుడు ఇలాగే చిరునవ్వు ఉండాలి అని చెప్తూ ఉంటుంది సునంద. అలా చెప్పిన తర్వాత ఇంతలో ఇంకా ఆనందికి ఫోన్ చేస్తుంది జ్యోతి. ఫోన్ చేసిన తర్వాత ఏంటి కుట్టి ఇప్పుడు ఫోన్ చేసావని జ్యోతి అనడంతో మేము మా ఇంటికి వచ్చేసాం జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి నువ్వు చెప్పేది? మీ ఇంటికి వెళ్ళిపోయారా అంటే సునంద గారికి మీ మీద కోపం పోయిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. అవును జ్యోతమ్మ, మా ఇంటికి మేము వచ్చేసాం. స్వయంగా అత్తయ్య గారే మా దగ్గరికి వచ్చి ఇంటికి రమ్మని మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు జీవన కూడా చాలా మారిపోయింది అని అంటూ ఉంటుంది. అవును కుట్టి, నువ్వన్నది కూడా నిజమే. జీవనలో చాలా మార్పు వచ్చింది, తను కూడా చాలా మారిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని జీవనలో కూడా మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోయినందుకు, నువ్వు అత్తగారింట్లో అడుగు పెట్టినందుకు ఇంకా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందితో జ్యోతి ఇది అలా అన్న తర్వాత సరే జ్యోతమ్మ, సూర్యబాబుకి చెప్పు, ఉంటాను అని ఫోన్ పెడుతుంది. ఫోన్ పెట్టేశాక ఇక సింహాద్రికి అయితే చేస్తుంది. నేను మా ఇంటికి వచ్చేసాను నాన్న అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునాయనా మా ఇంటికి వచ్చేసాను, మా అత్తగారు నన్ను ఇంటికి తీసుకొచ్చేసింది అని చెప్పంగానే చాలమ్మా మంచి వార్త చెప్పావు, ఈ విషయం మీ అమ్మకు కూడా నేను చెప్తాను అని అంటూ ఉంటాడు సింహాద్రి. నువ్వు మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళిపోయామని తెలిస్తే మీ అమ్మ చాలా ఆనందపడుతుంది అని సింహాద్రి అనడంతో అవునాయనా, ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోయాయి. మా అత్తయ్య గారు నన్ను క్షమించి ఇంటికి తీసుకొచ్చారు. అలాగే అమ్మ కూడా చక్కగా కోలుకుంటే అంతే చాలు, అంతకు మించి నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మీ అమ్మ కూడా మామూలు మనిషి అయిపోతే ఇక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. సరే నాన్న, నువ్వు సీనుకి ఫోన్ చేసి చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్తానమ్మా సీనుకి అని సింహాద్రి ఫోన్ పెట్టేసి సీనుకి చేస్తాడు. రే సీను, సునంద గారు అమ్మని అలాగే అల్లుడి గారిని ఇంటికి తీసుకువెళ్ళిపోయిందిరా అని అంటూ ఉంటే అవునా, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు మామ, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు, బయటికి వచ్చి ఇప్పటికైనా వాళ్ళ కష్టాలన్నీ పోయాయి అని చెప్తూ ఉంటాడు. ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇలాగా, నాకు చాలా ఆనందంగా ఉందండి, మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసాము, ఎంత కాదనుకున్నా ఇంటితో మనకి ఎంతో బంధం ఉంది అని చెప్తూ ఉంటుంది ఆనంది.
అప్పుడు ఇక ఆదిత్య కూడా, అవును, నాకు కూడా ఈ ఇంటితో చాలా అనుబంధం ఉంది కదా. ముఖ్యంగా అమ్మ, అమ్మని వదిలి ఎప్పుడు కూడా ఇన్ని రోజులు నేను దూరంగా లేను. ఎప్పుడో చదువుకున్నప్పుడు వేరే దేశంలో ఉన్నాను కానీ ఇప్పుడు ఒకే ఊళ్ళో ఉంటూ అమ్మ నేను దూరంగా ఉండడం ఇదే ఫస్ట్ టైము అని చెప్తూ ఉంటాడు ఆనందితో ఆదిత్య. వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోతి ద్వారా ఇందుమతికి ఈ విషయం తెలుసుకొని వెంటనే జీవనికి ఫోన్ చేస్తుంది. ఇక జీవనికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంటే ఆనంది ఆదిత్యని మీ అత్తగారే స్వయంగా తీసుకొచ్చిందంట అని అంటూ ఉంటే, స్వయంగా తీసుకురావడం ఏంటి, నేనే హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానించాను కూడా అని జీవన చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేది, వాళ్ళకి నువ్వు హారతి ఇచ్చి లోపలికి రమ్మనడం ఏంటి, అయినా నువ్వెందుకు ఇచ్చావు హారతి అని అడుగుతూ ఉంటే, నువ్వే కదా చైతు దృష్టిలో నేను మంచిదానిలాగా ఉండాలని చెప్పావు, అందుకని నేనే హారతి ఇచ్చి మీరు ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని నేను ఆనందితో ఎంతో సంతోషంగా ఎంతో ఫ్రెండ్లీగా కూడా మాట్లాడాను అని చెప్తూ ఉంటుంది జీవన. పోన్లే మంచి పని చేశావు. చైతు ముందు నువ్వు ఇలాగే నటిస్తూ ఉంటే అప్పుడు చైతుని నువ్వేం చేసినా సరే కాపాడుతాడు, నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు అని అంటూ ఉంటుంది ఇందుమతి. కానీ ఆనందిని ఆదిత్యని ఇంట్లోకి రానివ్వకుండా చేద్దామనుకున్నాం, అయినా వాళ్ళ అదృష్టాన్ని మనం చెరపలేకపోయాం. అదృష్టాన్ని చెరపలేము, దురదృష్టాన్ని పోనివ్వలేము అన్నట్టు మనకెప్పుడు దురదృష్టం వాళ్ళకి అదృష్టం అని అంటూ ఉంటుంది. అదేం లేదు, మీ అత్తగారు ఏదో మీ మావయ్య గారు మనసు బాధ పెట్టలేక ఆయన మాటలు విని వెళ్ళి తీసుకొచ్చింది తప్ప ఆనంది తిరిగి ఇంట్లోకి రావడం ఆవిడికి ఏమాత్రం ఇష్టం లేదో తెలిసిపోతుంది కదా ఒక పక్క అని చెప్తూ ఉంటే, అవును పెద్దమ్మ, నువ్వన్నది నిజమే. అత్తయ్య గారికి ఇంత కూడా ఆనంది ఇంటికి రావడం ఇష్టం లేదో, ఏదో అందరం కూడా అలాగా వరుస పెట్టి వాళ్ళ ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్పి పాట పాడాం కాబట్టి, ముఖ్యంగా మావయ్య గారు నేను ఎక్కడికి అయినా వెళ్ళిపోతాను అని చెప్పేసరికి ఇక అత్తయ్య గారు భయం వేసి వాళ్ళని తీసుకొచ్చారు తప్ప అసలు ఆనంది అంటేనే ఇష్టం లేదు అత్తయ్యకి అని చెప్తుంది. అందుకని కాస్త కోపానికి నువ్వు కొంచెం ఆజ్యం పోయాలి అని అంటూ ఉంటే, ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది, నేను మళ్ళీ మాటలతో రెచ్చగొట్టాలా, ఇప్పుడు మళ్ళీ నాకు మాట్లాడే ఛాన్స్ లేదు, ఎందుకంటే మా అత్తగారు నిన్నే అన్నారు, నువ్వేంటి చైతులాగా మారిపోయావు, చైతులాగా ఆనంద్కి సపోర్ట్ చేస్తున్నావు, నీలో ఈ మార్పు ఏంటి అని. ఇప్పుడు మళ్ళీ నేను మొదటగా మాట్లాడితే మాత్రం అప్పుడు మా అత్తగారికి నా మీద అనుమానం ఖచ్చితంగా వస్తుంది, ఇప్పుడు నేనేమీ చెయ్యలేను అని అంటూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే చైతు నా దారికి వస్తున్నాడు, నాకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇక అంతకు మించి నాకేం కావాలి, అందుకని ఇలాగే చేస్తాను అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది ఇందుమతి, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఒక ఇద్దరి ఆడవాళ్ళని అక్కడికి సునందని రెచ్చగొట్టమని పంపిస్తాను అని చెప్తూ ఉంటే, రెచ్చగొట్టమనా, ఏమని రెచ్చగొట్టమని అని అడుగుతూ ఉంటుంది జీవన. నీకు తెలియదులే, వాళ్ళు వచ్చాక అసలేంటో, వాళ్ళు కొట్టే డైలాగుల వల్ల ఇంట్లో మళ్ళీ ఎలాంటి రణరంగం అవుతుందో చూడు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. సరే పెద్దమ్మ నీ ఇష్టమని జీవన చెప్తుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక సునంద అయితే ఆఫీస్కని బయలుదేరుతూ ఉంటుంది. అలా బయలుదేరినప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు అయితే వస్తారు. అప్పుడే ఆడవాళ్ళని చూసి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, మీరు మాకు బాగా తెలుసు, మేమైతే మీకు తెలియదు కానీ మా అమ్మాయిది సీమంతం ఉంది, పిలవడానికి వచ్చాము అని చెప్తూ ఉంటారు వాళ్ళు. లోపలికి రండి అంటూ ఉంటే, మొత్తానికి మీ పెద్ద కోడలు ఆనంది ఇంట్లోకి అడుగు పెట్టాక మీ ఇల్లే కలకల్లాడిపోతుంది సునంద్ గారు అని అంటూ ఉంటారు వాళ్ళు. మొత్తానికి ఆనంది మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని 2 మెట్లు కిందకి దిగి వచ్చి వాళ్ళని వచ్చి బతిమిలాడి వాళ్ళ కాళ్ళకాడికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చేలా చేసింది మామూలుది కాదు. మొత్తానికి కోడల చేతిలో బాగానే ఓడిపోయారు అని అంటూ ఉంటారు వాళ్ళు. ఇక ఆ మాట విని, నేను ఓడిపోలేదు, నా భర్త కోసం వాళ్ళని తీసుకొచ్చాను, దీంట్లో ఓడిపోయిందేముంటుంది అని అంటూ ఉంటే, ఆనంది అనుకున్నట్టే ఛాలెంజ్ చేసినట్టే వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని రప్పించుకొని మీ నోటితోనే ఇంటికి రండి అని పిలిపించుకుంది. మరి దాన్ని ఆనంది చేతిలో ఓడిపోవడమే అంటారు అని అనగానే అప్పుడు ఇక వెనక నుంచి శశికాంత్ మొత్తం కూడా వింటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరి చేతిలో ఓడిపోని సునంద కోడలి చేతిలో కీలుబొమ్మ అయిపోయింది.
రేపటి నుంచి ఆనంది మీ నెత్తి మీద కూర్చొని ఊరేగుతుంది అని అంటూ ఉంటే, ఇక ఆపుతారా? అసలు ఎవరు మీరు? ఏ అనుమతి తీసుకొని మా ఇంటి విషయాల్ని మాట్లాడుతున్నారు? అసలు ఆడవాళ్ళు ఇంకొక ఆడపిల్ల గురించి అలాగా మరొకరి దగ్గర అలా చాడీలు చెప్పడం మీకు అసలు బుద్ధుందా? మీరు అసలు ఆడవాళ్ళేనా అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉలికెక్కువ అన్నట్టు మా మీద అరుస్తారేంటి? మేమొక్కళ్ళమే అనుకుంటున్నామా? అలా చాలామంది కూడా అనుకుంటున్నారు. కావాల్సుంటే మీరు కూడా బయటికి వెళ్ళండి, అప్పుడు అర్థమవుతుంది. 10 మంది అనుకుంటుంటే విని వచ్చి మాట్లాడాము, దాంట్లో తప్పేముంది? అయినా సునంద గారు అనుకుంటున్నారు కదా మనసులో ఆనంది ముందు ఓడిపోయానని, అదే నిజం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. పదవే, ఇలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగినా గుట్టు చప్పుడు లేకుండా కానిచ్చేస్తారు. మనలాంటి వాళ్ళం ఏమీ కూడా మాట్లాడలేము అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది సునంద, చూశారు కదా, ఈ ఆనంది వల్ల నాకు ఎంత అవమానం జరిగిందో. కేవలం మీ మాటకి గౌరవించి మిమ్మల్ని అభిమానించేదాన్ని కాబట్టి మీ మాట విని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చినందుకు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారు కదా అని అంటూ ఉంటుంది శశికాంత్ని. అప్పుడు ఇక ఆనంది అయితే అక్కడే ఉంటుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉండి వాళ్ళు నన్ను అన్ని మాటలు అంటుంటే వింటూ ఆనందపడుతున్నావా అని అంటూ ఉంటుంది సునంద. అత్తయ్య గారు, నరం లేని నాలుక ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది, ఎన్నో రకాలుగా తన నాలుకని తిప్పుతుంది. అలాగని ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ మాటలు పట్టించుకోవడం ఏంటి? వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు, కానీ కావాలనే వచ్చి ఇలా మిమ్మల్ని నోటికొచ్చినట్లు మాటలు మాట్లాడి బాధ పెట్టారంటే కావాలనే చేశారని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, నాకేం తెలుసు, ఒకవేళ కావాలనే చేశారేమో, వాళ్ళని నువ్వే పంపించుంటావో ఏమీ తెలియనట్టు అని అంటూ ఉంటుంది సునంద. లేదత్తయ్య గారు, నేను అలా ఎందుకు చేస్తాను అని చెప్తూ ఉంటే, నువ్వు చేస్తావు ఆనంది, నీకు అంత సత్తా ఉంది, నువ్వు చాలా తెలివైన దానివి. అందరినీ నీ వైపు తిప్పుకొని నన్ను ఒంటరి దాన్ని చేసి చివరికి నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకొని మొత్తానికి ఇంట్లోకి నీ భర్తతో సహా అడుగు పెట్టావు. ఆయన మాట కాదనలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఆయన చెప్పారు కాబట్టి నేను తీసుకొచ్చాను. లేకపోతే ఈ జన్మలో నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టించేదాన్నే కాదు అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడు ఈ గొడవంతా చూసి ఇక జీవన అయితే, అమ్మో పెద్దమ్మో, అసలు నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. అబ్బో, మా అత్తయ్య గారు ఆనందిని ఒక రేంజ్లో తిడుతుంది కదా అని జీవన అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇక తరువాత శశికాంత్తో, అది కాదు సునంద, ఇంకా చాలు, ఇంకా మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నానని ఇక బయలుదేరుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది ఆనంది, అత్తయ్య గారు, మిమ్మల్ని ఎప్పుడూ ఓడించాలని, మీ ముందు గర్వంగా తలెత్తుకొని తిరగాలని పొగరుగా నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. మీరంటే నాకు గౌరవం, నాకు తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. అలాంటి మిమ్మల్ని అవమానించడానికి నేను మనుషుల్ని పిలిపించి ఎందుకు అవమానిస్తాను? మీరు నన్ను అపార్థం చేసుకోకండి. మీరు నన్ను ఎప్పుడూ కూడా అపార్థమనే ముసుగులో ఇంచి చూస్తున్నారు. ఆ ముసుగుని తొలగించండి, అప్పుడు మీ కోడలు ఆనంది మీకు ఎలా కనిపిస్తుందో చూడండి అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక సునంద, ఎప్పటికీ కూడా నువ్వు నాకు మంచిదానివిగా కనిపించవు, నువ్వు చేసిన తప్పుని నేను ఎప్పటికీ కూడా అస్సలు కూడా క్షమించను అని అంటూ ఉంటుంది. అప్పుడే సునంద అనేసి ఇక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇలా అంటాడు, మీ అత్తయ్య గారి గురించి, తన కోపం గురించి నీకు తెలిసిందే కదమ్మా, అవేమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, లేదు మావయ్య గారు, అత్తయ్య గారికి నా మీద ఉన్న తప్పుడు అభిప్రాయం మొత్తం కూడా పోవాలి. అసలు ఆ రోజు ఆ పెళ్లి విషయం మీడియాలో ఎందుకు వచ్చిందో మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆనంది ఆ మాటలు విని జీవన అయితే ఇలా చెప్తుంది, నీ వల్ల కాదే, నువ్వు అది ఎప్పటికీ కూడా కనిపెట్టలేవు. అన్ని విషయాల్లో నువ్వు గెలుపు సాధిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ అది ఎప్పటికీ కూడా జరగని పని, నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతుండగా అప్పుడే ఇక జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఇందుమతికి ఫోన్ చేసి, పెద్దమ్మ, ఐ లవ్ యూ పెద్దమ్మ, పొద్దు పొద్దునే ఆనందికి మా అత్తగారికి గొడవ అయిపోయింది అని అంటూ ఉంటుంది జీవన. మరి ఈ పెద్దమ్మంటే ఏమనుకుంటున్నావు?
మొత్తానికి వాళ్ళిద్దరూ గొడవ పెట్టేసుకున్నారు కదా అని అంటూ ఉంటే, అవును పెద్దమ్మ, నువ్వు సూపర్, మొత్తానికి నేను మారిపోయాననుకుంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఈ ఆనందికి తెలీదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన, అది నువ్వే పంపించావని, అత్తయ్య గారి దృష్టిలో నువ్వే ఆనందిని చెడ్డదాన్ని చేయడానికి నువ్వే ఇదంతా చేసావని తెలియదు కదా. మొత్తానికి వచ్చిన వాళ్ళు గెట్టోళ్ళని నీకులాగే మాట్లాడారు, మా అత్తగారికి మనసుకు గుచ్చుకునేలాగా మాటలు మాట్లాడారు అని చెప్తూ ఉంటుంది జీవన. అలా జీవన చెప్తూ ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఆనంది అయితే ఉంటుంది. ఇక ఆనందిని చూసి జీవన షాక్ అయిపోతూ ఇక వెంటనే తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి, ఇది ఎమ్మటినే ఫోన్ పెట్టేసింది, దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందుమతి తర్వాత ఇక జీవన ఆనందిని చూసి, ఏంటి ఆనంది అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఎవరితో, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాను, ఆవిడ్ని పెద్దమ్మ అంటానులే అని చెప్తూ ఉంటే, నువ్వు మారిపోయావనుకున్నాను కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదని ఇప్పుడే అర్థమయ్యింది. ఇంటికి ఆడవాళ్ళని పిలిపించి నువ్వు ఇంత గొడవ చేయిస్తావా, నీకు అసలు సిగ్గుందా అని అడుగుతూ ఉంటుంది ఆనంది జీవనని. ఏంటే నా గురించి మాట్లాడుతున్నావు ఏంటి, నేను పూర్తిగా మారలేదని చైతుతో చెప్తావా, అత్తయ్య గారితో చెప్తావా, మావయ్య గారితో చెప్తావా, బావగారితో చెప్తావా, ఎవరికైనా చెప్పుకో, ఎవ్వరు కూడా నమ్మరు, అలా వాళ్ళందరినీ నమ్మిస్తున్నాను అని అంటూ ఉంటుంది జీవన ఆనందితో. ఆ మాట విని ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, హారతి ఇచ్చి నిన్ను లోపలికి ఆహ్వానిస్తే నిజంగానే నీ మీద ప్రేమ కోరు కారిపోతుందని నువ్వు అనుకున్నావు కదా, నీ మీద ఎప్పటికీ ప్రేమ రాదే, అసహ్యం తప్ప, నువ్వంటేనే నాకు అసహ్యం అని జీవన అయితే ఆనందిని తిడుతుంది. అప్పుడు ఇక ఆనంది జీవన చెంప పగలగొట్టి, ఎంత జరిగినా కూడా నీకు సిగ్గు రాలేదా అని అడుగుతూ ఉంటే, ఎందుకు కొట్టావు నన్ను, నేనేం చేశానని అని అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక చైతు వస్తాడు. ఇక చైతు వచ్చి అది చూసి, ఏమైంది వదిన అని అడుగుతూ ఉంటే, చూసావా చైతు, నేనేమీ అనకపోయినా సరే తను నా మీద నన్ను అపార్థం చేసుకొని ఎలా కొట్టిందో, మీ అమ్మగారిని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఏదో అడిగితే అదంతా నేనే చేయించానని నా మీద తను విరుచుకుపడుతుంది. అదంతా నేనెందుకు చేయిస్తాను, ఆఫీస్లో చాలా వర్క్తో సతమతమైపోతున్నాను, మరి అలాంటప్పుడు ఇవన్నీ నేనెందుకు చేస్తాను అని అంటూ జీవన చైతు ముందు నటించేస్తూ ఉంటుంది. ఏంటోదిన ఇదంతా, తను మారిపోయిందని చెప్తుంది కదా, మీరెందుకు తనని కొట్టారు అని అడుగుతూ ఉంటే, అది కాదు చైతు, తను నాటకం ఆడుతుంది, తను నిజం చెప్పడం లేదు అని అంటూ ఉంటే, లేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది జీవన. చైతు, నేను పూర్తిగా మారిపోయాను, కానీ ఆనంది వచ్చాక మళ్ళీ అత్తయ్య దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికే ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్తూ ఉంటే, చూడండి వదిన, మీరంటే నాకు ఒక గౌరవం ఉంది, అలాగని జీవనని చీటికి మాటికి మీరేమీ అనద్దు. జీవన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, తను ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి జీవనని మీరు అపార్థం చేసుకొని తనని ఇంకోసారి ఇలా కొట్టకండి. తను ఏ తప్పు చేయలేదు, వాళ్ళెవరో తెలీదు, అసలు ఎందుకు వచ్చారో తెలీదు, అది జీవనే చేసిందని తన మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు వదిన. ఇంకోసారి నా భార్య విషయంలో అపార్థం చేసుకోకండి దయచేసి అని చెప్తూ ఉంటాడు చైతు. చైతు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఇక చైతు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చూసావు కదా చైతు నా తరపున ఎలా మాట్లాడుతున్నాడో, ఇన్ని రోజులు నీ మాటలు విని నన్ను బాధ పెట్టే చైతు ఈరోజు నా మాటలు విని నిన్ను బాధ పెడుతున్నాడో, ఇక నా జోలికి రావాలని అనుకోవద్దు, వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వేం చెప్పినా సరే ఎవ్వరూ కూడా నమ్మరు. చివరికి మా మమ్మీ డాడీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ఇంటి వరకు ఏ ఇంట్లో కూడా నేను ఇలా చేశానంటే ఎవ్వరూ కూడా అస్సలు కూడా వినిపించుకోరు అని చెప్తూ ఉంటుంది జీవన. ఈ ఇంట్లోకి వచ్చానని ఆనందపడిపోతున్నావేమో, అంతకంత నీకు నరకాన్ని చూపిస్తాను అని ఆ జీవన చెప్పడంతో, సరే ఛాలెంజ్, నీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. చాలాసార్లు నువ్వు దొరికిపోయేదానివే కానీ పట్టించుకోక వదిలేశాను, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఆనంది కూడా జీవనకి వార్నింగ్ ఇస్తుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.